అబ్బో ఇక్కడ కేజీ చీరలు కొంటే అర కేజీ చీరలు ఫ్రీ అంట. మంగళ్య షాపింగ్ మాల్, కేజీల్లో సేల్, టన్నుల్లో ఆనందం. ఢిల్లీలో జన్మించిన భారతీయ సంతతికి చెందినటువంటి జస్టిస్ అబా నాయర్ పటేల్ జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా ఘనత సాధించారు. ఆమె బాల్యం నుంచి భారత్ లోని గడిపారు. అయితే విద్యాభ్యాసంతో పాటుగా కిరీట్ జాంబియా విశ్వవిద్యాలయంలో లా పూర్తి చేశారు. యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీని కూడా పొందారు. జాంబియా అత్యున్నతమైనటువంటి న్యాయస్థానంలో తొలి మహిళా జడ్జిగా నియమితులై చారిత్రాత్మకమైనటువంటి రికార్డును నెలకొల్పారు. ఢిల్లీలో పుట్టి పెరిగినటువంటి అబా నాయర్ జాంబియా సుప్రీంకోర్టు తొలి మహిళా న్యాయమూర్తిగా చరిత్ర సృష్టించారు. అబాకు 7 ఏళ్ల వయసులో ఆమె కుటుంబం ఉపాధి కోసం 1973లో జాంబియాకు వెళ్ళింది. అంతేకాదు భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ ఆహ్వానం మేరకు భారత సుప్రీంకోర్టు ధర్మాసనం పైన ఆసీనులైనటువంటి తొలి జాంబియా న్యాయమూర్తిగా కూడా ఆమె నిలిచారు. ఇదిలా ఉంటే భారతదేశ పర్యటనలో భాగంగా సుప్రీంకోర్టు అడ్వకేట్స్ ఆన్ రికార్డ్ అసోసియేషన్ నిర్వహించినటువంటి న్యాయం అందించేటువంటి భవిష్యత్తు, ఆవిష్కరణ, సమ్మిళితం మరియు సమగ్రత అనేటువంటి అంశంపైన జస్టిస్ పటేల్ ఉపన్యాసం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ తో పాటుగా జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ వి మోహన కూడా ప్రసంగించారు. జస్టిస్ సూర్యకాంత్ ఆహ్వానం మేరకు జస్టిస్ అబా నాయర్ భారత సుప్రీంకోర్టు న్యాయపీఠాన్ని అలంకరించడం విశేషంగా నిలిచింది. ఇదిలా ఉంటే ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ న్యాయ నిర్ణయాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించడం పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. అల్గారిథంల ఆధారంగా నిర్ణయాలు తీసుకోవడం వల్ల గతంలో ఉన్నటువంటి పక్షపాతాలు మళ్ళీ పునరావృతమయ్యేటువంటి అవకాశం ఉందని, అలాంటి ప్రమాదం వచ్చేటువంటి ఛాన్స్ ఉందన్నారు. అయితే న్యాయ వితరణలో ఆవిష్కరణలు, నిబద్ధత, సమ్మిళితత్వం అనేటువంటి 3 అంశాలు కీలకమని తెలిపారు. ఇక సమగ్రత లేనటువంటి ఆవిష్కరణ ప్రమాదకరమని, సమ్మిళిత్వం లేనటువంటి సమగ్రత అసంపూర్ణమని, అలాగే ఆవిష్కరణ లేని సమ్మిళితత్వం తరచుగా ప్రమాదం చూపలేనంత నెమ్మదిగా ఉంటున్నట్టు కూడా ఆమె పేర్కొన్నారు. అయితే న్యాయస్థానాల్లో సాంకేతిక సాధనాలను ఉపయోగించేటప్పుడు అవి తీర్పు ఫలితాలు నిష్పక్షపాతాన్ని, అలాగే న్యాయం పొందేటువంటి అవకాశాన్ని రెండింటిని మెరుగుపరిస్తే తప్ప వాటిని ఉపయోగించకూడదని జస్టిస్ అబా నాయర్ పటేల్ అన్నారు. అనియంత్రిత ఆవిష్కరణలు, ఇప్పటికే ఉన్నటువంటి అసమానతలను కేవలం డిజిటలైజ్ చేయవని ఆమె స్పష్టం చేశారు. ఇంతకు ఆమె ఏమన్నారు? సుప్రీంకోర్టు న్యాయస్థాన పీఠం పైన అధిరోహించినటువంటి జాంబియా తొలి మహిళా న్యాయమూర్తిగా ఆమె కొత్త రికార్డు నెలకొన్నటువంటి సందర్భంగా ఆమె చేసినటువంటి వ్యాఖ్యలను, ఆమె చెప్పినటువంటి మాటలను ఒకసారి చూద్దాం. पूछे तो मुझे ऐसा लगा नहीं था कि ऐसी रिसेप्शन होगी. हम आए थे जयपुर कॉमनवेल्थ पीस मीडिएशन कॉन्फ्रेंस अटेंड करने, एंड जितने प्यार से और रिस्पेक्ट से यहाँ हमें सबने रिसीव किया है, हम कभी सोच भी नहीं सकते थे कि किसी और कंट्री का जज को इतनी रिस्पेक्ट और इतनी मान सम्मान से आप सब रिसीव करेंगे. इंडिया की हिस्ट्री और इंडिया की लीगल हिस्ट्री तो वर्ल्ड वाइड मशहूर है. इंडिया की कॉन्स्टिट्यूशन, इंडिया के सुप्रीम कोर्ट जजमेंट्स तो बहुत फेमस है. एज स्टूडेंट्स ऑफ लॉ हमने भी पढ़े हुए हैं, बल्कि हम इंडिया में नहीं रहते हैं, लेकिन द स्टडी ऑफ ज्यूरिसडिक्शन इज नॉट कंप्लीट अगर आप इंडियन कॉन्स्टिट्यूशनल लॉ को ना पढ़ें. सो आज इस स्टेज पे पहुंच के कि सुप्रीम कोर्ट ऑफ ज़ाम्बिया के जज बन के जो मेरा यहाँ पे आप लोगों ने सबने जो रिस्पेक्ट दी है, और जो ऑनरेबल चीफ जस्टिस सूर्यकांत जी ने जो हमें आज डायस पे बिठाया है, सुप्रीम कोर्ट के स्टेज पे बिठाया है, वो आई थिंक एक ऐसी मेमोरी है जो कभी कभी भूल नहीं पाऊंगी, और जो मेरे दिल को छू गई है. एंड इतने सालों से हमने इंडिया छोड़ा हुआ है, लेकिन इंडिया अपने उसमें से तो दिल से तो नहीं छूटता ना. सो लैंग्वेज, फूड, कल्चर, रिलीजन, वो तो हम सब जहाँ पे भी इंडियंस हैं, आप देखेंगे दुनिया में जहाँ जहाँ इंडियंस हैं, अपनी वो बैकग्राउंड और अपनी वो उन्होंने कल्चरल बैकिंग किसी ने छोड़ी नहीं. जी. अब वो बात अलग है कि कोई अच्छे से बोलता है, कोई इतने अच्छे से नहीं बोलता है, लेकिन हिंदी तो हम शुरू से, यहाँ से जब मैं दिल्ली से गई थी 7 साल की थी, तो बहुत साल हो गए हैं, लेकिन बोलना और वो सब तो हम जानते ही. थैंक यू वेरी मच. ऑनेस्टली आप सच पूछे तो मुझे ऐसा लगा नहीं था कि ऐसी रिसेप्शन होगी. हम आए थे जयपुर कॉमनवेल्थ पीस मीडिएशन कॉन्फ्रेंस. ప్రధానంగా జాంబియాలో ఉన్నటువంటి కోర్టు పరిసరాల్లో ఉన్నటువంటి పరిస్థితులు, కోర్టు రికార్డుల డిజిటలైజేషన్ అండ్ వర్చువల్ సాక్ష్యం దిశగా నెమ్మదిగా అయినప్పటికీ ఒక అర్థవంతమైనటువంటి చర్యలు తీసుకుంటుందని ఆమె తెలపడం, భారతదేశంతో తనకున్నటువంటి అనుబంధాన్ని కూడా ఆమె నెవరు వేసుకుంటున్నారు. నేను విదేశాలకు వెళ్లి విదేశాల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి ఒక న్యాయస్థానానికి అతిపెద్ద సుప్రీంకోర్టులో న్యాయమూర్తిగా నేను ఆ పీఠాన్ని అధిరోహించిన
కానీ నాలో ఉన్నటువంటి భారతీయ మూలాలు, ఇక్కడ ఉన్నటువంటి సంస్కృతి, ఇక్కడ ఉన్నటువంటి కల్చర్, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రభావం, ఇక్కడ ఉన్నటువంటి వాతావరణం, ఈ మొత్తం కూడా ఎప్పటికీ నాకు గుర్తొస్తూనే ఉంటుంది అనేటువంటి రీతిలో ఆమె మాట్లాడడం అక్కడ ఉన్న వారందరినీ కూడా ఆకట్టుకుంది. ఈ సందర్భంగా జస్టిస్ సూర్యకాంత్ కూడా మాట్లాడడం జరిగింది. సాంకేతికత వల్ల భారతదేశంలో సామాన్యులకు న్యాయం చేరువైందని, సుదూర ప్రాంతాల నుంచి ప్రయాణించేటువంటి అవసరం లేకుండా కేసుల విచారణను ట్రాక్ చేసేటువంటి వెసులుబాటు కలిగిందన్నారు. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ న్యాయ నిర్వహణకు సహాయపడగలదే తప్ప న్యాయమూర్తి సానుభూతిని, మానవీయ విచక్షణను ఏమాత్రం భర్తీ చేయదంటూ కూడా స్పష్టం చేయడం జరిగింది. అయితే చిన్నతనంలోనే కుటుంబంతో కలిసి జాంబియాకి వెళ్ళినటువంటి అభా నాయర్ అర్కడి విశ్వవిద్యాలయం నుంచి లాను పూర్తి చేయడం, యూకేలోని కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయం నుంచి మాస్టర్స్ డిగ్రీ తీసుకోవడం, అనంతరం 1989లో జాంబియా బార్ లో చేరడం, పర్వతారోహకులను కూడా ఆమె కీలకమైనటువంటి కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించడం మరో విశేషం. ఇక 2019లో హైకోర్టు న్యాయమూర్తిగా, 2023లో ఏప్రిల్లో కోర్ట్ ఆఫ్ అప్పీల్ కు, ఆ ఏడాది మేలోనే 27న జాంబియా సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పదోన్నతిని కూడా సాధించారు. ఓవరాల్ గా భారతదేశానికి సంబంధించినటువంటి పౌరులు విదేశాలకు సంబంధించినటువంటి న్యాయస్థానాల్లో అత్యంత కీలకమైనటువంటి, అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉంచడం, నూతనమైనటువంటి చరిత్రకు శ్రీకారం చుట్టడం, ఈ మొత్తం అంశాలను బేరీజు వేసుకున్న తర్వాత భారతీయ విద్యార్థులు భారతీయ న్యాయ వ్యవస్థ పట్ల ఆసక్తి కలిగిన ప్రతి ఒక్కరికి కూడా ఒక రకమైనటువంటి స్ఫూర్తిదాయకమైనటువంటి వాతావరణం సుప్రీంకోర్టు ప్రాంగణంలో కలిగింది.